హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ. సో ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే రావడం జరిగింది. ఎందుకు అంటే ఒక మంచి వీడియోని మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ వీడియో కేవలము అస్సలు ఇంగ్లీష్ రాదు, ఓకే, బేసిక్స్ అనేది ఎలాగ స్టార్ట్ చేయాలి అని తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను, ఓకేనా. సో తప్పకుండా చూడండి. దీనికంటే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫ్రమ్ అవర్ ఛానల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, ఓకే. మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే గతంలో చేసిన వీడియోస్ ద్వారా ఒక్క వీడియోనో 2 వీడియోస్తో కనెక్ట్ అయ్యి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ. సో ఓకే, ఈ వీడియో ఏంటి అంటే ఈ బుక్ కనిపిస్తుంది కదా, ఏంటి ఈ బుక్ పట్టుకున్నారో అని అనుకోద్ది. ఇందులో నేను ఏది స్టోరీ చెప్తానో ఇదేమి కాదు, కానీ ఈ ఒక్క ఎగ్జాంపుల్ ఉపయోగించి ఎన్ని సెంటెన్సెస్ని, నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయొచ్చు అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని అనుకోండి. మీకు బాగా గుర్తుండిపోవాలని ఒక ఆబ్జెక్ట్ లాగా మాత్రమే ఉపయోగించడానికి బుక్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఎవరిని అంటే సబ్జెక్ట్, ఇదేంటి అంటే ఆబ్జెక్ట్. ఏం చేయాలి ఇప్పుడు? సబ్జెక్ట్ ఏం చేస్తుంది? రీడ్ చేస్తుంది కదా. సో రీడింగ్, ఇక్కడ రీడ్ అనేది ఏంటి? వర్బ్ అవుతుంది, పని, నేను చేసేటటువంటి పని, ఓకే. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో గ్రామర్ రూల్స్ని పక్కన పెట్టేద్దాం, అంటే ఇది ఒక బేసిక్ రూల్ కాబట్టి నేను ఇప్పుడు ఒక చిన్న ఫార్ములా లాగా చెప్పాను, రూల్, ఓకే. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను? బుక్ రీడ్ చేస్తున్నాను కదా. అలాగే అసలు ముందు ఇంగ్లీష్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ప్రతిరోజు మనం చేసేటటువంటి పనులని ఎలా మాట్లాడాలి, అలాగే ఇది చేయలేకపోయాను, ఇది చేయగలుగుతాను, లేకపోతే నేను ఇప్పుడు చేస్తున్నాను, చేయబోతున్నాను, నేను అసలు ఇంకా చేయను, ఇలాంటివి ఎలా చెప్పాలి అనేది మనం మొట్టమొదటి నుంచి నేర్చుకుందాం, ఓకేనా. సో ఏంటంటే ఫస్ట్ ఐ రీడ్ బుక్స్, ఓకే. ఐ రీడ్ బుక్స్ అన్నాను ఇక్కడ. అంటే ఏంటి? ఐ రీడ్ బుక్స్ అంటే అర్థం ఏంటి అంటే ప్రతిరోజు అది జరిగే యాక్షన్ కాబట్టి, ప్రతిరోజు నా హ్యాబిట్ కాబట్టి ఐ రీడ్ బుక్స్ ఎవ్రీడే అని నేను చెప్తున్నాను, ఓకేనా. సమ్ టైమ్స్ ఐ రీడ్ బుక్స్ అని చెప్తాను, అంటే కొన్నిసార్లు మాత్రమే నేను బుక్స్ చదువుతాను అని. సమ్ టైమ్స్ ఐ రీడ్ బుక్స్, ఓకే. లేదా ఎవ్రీడే ఐ రీడ్ బుక్స్ అంటే ప్రతిరోజు చదువుతాను అని, ఓకేనా. సరే, అక్కడికి 2 సెంటెన్సెస్ అయిపోయాయి మనకి. ఇప్పుడు నేను బుక్ చదువుతున్నాను అని చెప్పాలి, ఓకే. ఇప్పుడు నేను బుక్ చదువుతున్నాను అని చెప్పాలి అంటే ఎలా చెప్తాం ఇంగ్లీష్లో? ఐ యామ్ రీడింగ్ ద బుక్ అని చెప్తాము. ఏంటి? ఐ యామ్ రీడింగ్ ద బుక్, ఐఎన్జీ ఫామ్ వస్తుంది కంటిన్యూస్ టెన్స్లో. అదే గతంలో పాస్ట్ యాక్షన్ అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్లో ఐ యామ్, యామ్, యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. అదే గతంలో జరిగింది ఇదే యాక్షన్ ఎలా చెప్పాలి? ఐ వాజ్ రీడింగ్ ద బుక్ అని చెప్తాం. అప్పుడు నేను చదువుతున్నాను కాబట్టి ఐ వాజ్, డబ్ల్యూఎస్ వాజ్ అనేది అది కూడా హెల్పింగ్ వర్బ్, కానీ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఐ యామ్ అనేది ప్రజెంట్ జరుగుతున్నప్పుడు మాత్రమే యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం, ఓకే. ఇది హెల్పింగ్ వర్బ్ గురించి కాదు టాపిక్, జనరల్గా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, ఒక చిన్న డిఫరెన్స్ కోసం అంతే. ఐ యామ్ రీడింగ్ ద బుక్ అండ్ ఐ వాజ్ రీడింగ్ ద బుక్ అని, ఓకేనా. అయిపోయింది కదా అక్కడికి. తర్వాత ఐ కెన్ రీడ్ ద బుక్, నేను ఈ బుక్ చదవగలను అంటే నా ఎబిలిటీ కోసం చెప్పాను, ఐ కెన్ రీడ్ ద బుక్ అని. అదే నేను చదవలేను అంటే ఐ క్యాంట్ రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు, ఓకేనా. అయితే మరి ఇక్కడ ఇంకొకటి కుడ్, వుడ్, కుడెంట్, వుడెంట్ అనేటటువంటి పదాలు మీరు వినే ఉంటారు, ఓకేనా. సో వాటిని ఎప్పుడు ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఐ కుడ్ రీడ్ ద బుక్, ఐ కుడ్ రీడ్ ద బుక్ అంటే నేను బుక్ చదవగలిగాను అని. ఎప్పుడు? పాస్ట్ టెన్స్లో. క్యాన్కి పాస్ట్ టెన్స్ కుడ్డే కదా, ఓకే. సో ఐ కుడ్ రీడ్ ద బుక్, నేను బుక్ చదవగలిగాను, బికాజ్ ఐ వాజ్ ఫ్రీ, ఓకే. ఐ వాజ్ ఫ్రీ, సో ఐ కుడ్ రీడ్ ద బుక్, నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి బుక్ చదవగలిగాను, అది గతంలో జరిగిపోయింది, ఓకేనా. ఐ కుడెంట్ రీడ్ ద బుక్ అని చెప్పాలి అంటే నేను బుక్ చదవలేకపోయాను అని చెప్పాలి. అది ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? ఐ కుడెంట్ రీడ్ ద బుక్. ఎందుకు చదవలేకపోయావు అంటే బికాస్ ఐ డిడెంట్ హ్యావ్ టైం. ఐ కుడెంట్ రీడ్ ద బుక్ బికాస్ ఐ డిడెంట్ హ్యావ్ టైం అని చెప్పొచ్చు, లేదంటే ఇది మరోలా కూడా చెప్పొచ్చు, ఓకే. ఐ డిడెంట్ గెట్ ఎనఫ్ టైమ్ టు రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు. ఐ డిడెంట్ గెట్ ఎనఫ్ టైమ్ టు రీడ్ ద బుక్ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే అది ఐ కుడెంట్ రీడ్ ద బుక్ అని చెప్పడాన్ని మరో విధంగా కూడా ఇలా చెప్పొచ్చు అని చెప్తున్నాను, అంతే, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. సో ఐ కుడ్ రీడ్ ద బుక్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది, అంటే బుక్ చదవగలిగాను. ఐ కుడెంట్ రీడ్ ద బుక్ అంటే నేను బుక్ చదవలేకపోయాను, ఎందుకంటే టైం లేదు కాబట్టి, అది పక్కన పెట్టేయండి, ఓకే.
ఐ వుడ్ రీడ్ ద బుక్ అని ఉపయోగించవచ్చా మరి అంటే మనము ఐ రీడ్ ద బుక్, ఓకే, ఐ కెన్ రీడ్ ద బుక్, ఐ కుడ్ రీడ్ ద బుక్, ఐ కుడెంట్ రీడ్ ద బుక్ అని ఇప్పటివరకు నేర్చుకున్నాము పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్లో కూడా. మరి ఐ వుడ్ రీడ్ ద బుక్ అని అనొచ్చా అంటే జనరల్గా మనము ఐ వుడ్ రీడ్ ద బుక్ అని అనకూడదు. అంటే నేను బుక్ చదవగలనని చెప్పడానికి ఐ క్యాన్ రీడ్ ద బుక్ అని అంటాం అంతే. బట్ ఇక్కడ ఐ వుడ్ రీడ్ ద బుక్ అని ఇది ఎప్పుడు అంటాము అంటే పాస్ట్ హ్యాబిట్స్లో మనం అలా చేసేవాళ్ళం అని చెప్పడానికి మాత్రమే అంటామన్నమాట. ఓకే, వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఐ వుడ్ రీడ్ ద బుక్స్ అని చెప్తాం. వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, ఓకే, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు బుక్స్ చదివేదాన్ని ఆర్ చదివేవాడిని. ఓకే, వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, విద్యార్థిగా ఉన్నప్పుడు ఐ వుడ్ రీడ్ ద బుక్స్, అప్పుడు మాత్రమే ఐ వుడ్ అని వుడ్ అనేటటువంటిది మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, సో అర్థమైంది కదా. సో ఐ కుడ్ రీడ్ ద బుక్స్, ఐ కుడెంట్ రీడ్ ద బుక్స్, ఐ వుడ్ రీడ్ ద బుక్స్, ఐ వుడెంట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే వుడ్ని ఎలాగ పాజిటివ్గా యూజ్ చేస్తామో వుడెంట్, ఐ వుడ్ నాట్ రీడ్ ద బుక్స్ అంటే ఒకప్పుడు నేను చదవలేకపోయాను అని చెప్పడానికి ఐ వుడెంట్ డూ దిస్ ఆర్ ఐ వుడెంట్ రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు. ఓకే, అయితే నేను అసలు ఈ బుక్ చదవాలని లేదు అనో, లేకపోతే ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాం అనుకోండి, ఈ బుక్ నేను చదవను, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా నేను ఎప్పటికీ చదవలేను ఆర్ చదవాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాలి అంటే ఐ విల్ నాట్ రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు. ఓకేనా, అంటే లేదు ఫ్యూచర్లో నేను ఈ బుక్ అసలు చదవనని చెప్పడానికి కూడా ఐ విల్ నాట్ రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు. అలాగే నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఈ బుక్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకెప్పటికీ నేను చదవనని చెప్పాలన్నా కూడా ఐ విల్ నాట్ రీడ్ ద బుక్ అని చెప్పొచ్చు. లేదంటే ఐ వోంట్ రీడ్ ద బుక్ అని ఎనీమోర్, ఐ వోంట్ రీడ్ ద బుక్ ఎనీమోర్ అని కూడా చెప్పొచ్చు. నేను ఇంకా అసలు ఎప్పుడు ఈ బుక్ చదవనని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే దీనికి ముందు వుడ్ దగ్గర నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది. అదేంటంటే వుడ్ దగ్గర వుడ్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము అంటే పాస్ట్ హ్యాబిట్లో యూస్ చేస్తాము అని చెప్పాను. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇమాజినరీ సిచ్యువేషన్లో కూడా ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ రీడ్ మోర్ బుక్స్. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్, నాకు టైం ఉంటే నేను ఇంకా ఎక్కువ బుక్స్ చదివేదాన్ని, ఐ వుడ్ రీడ్ మోర్ బుక్స్ అని. ఓకేనా, అక్కడ కూడా వుడ్ అనేటటువంటి పదమును మనము ఉపయోగిస్తామన్నమాట. ఓకేనా, అసలు వుడ్, కుడ్, కుడెంట్, వుడెంట్ ఇవన్నీ ఎక్కడ ఉపయోగించాలి అనేది ఒక చిన్న క్లారిటీ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడటం చాలా చాలా ఈజీ అనమాట. ఓకేనా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఎవరైనా కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ. మరొకసారి సెంటెన్సెస్ అన్నిటిని రిపీట్ చేద్దామా. సో ఐ యామ్ రీడింగ్ ద బుక్, ఐ రీడ్ బుక్ ఎవ్రీ డే, సమ్టైమ్స్ ఐ రీడ్ ద బుక్ ఆర్ సమ్టైమ్స్ ఐ రీడ్ బుక్స్ అని కూడా చెప్పచ్చు. అది మీ ఇష్టం, మీ కన్వీనియన్స్ని బట్టి ఉపయోగించవచ్చు అనమాట. తర్వాత ఐ కెన్ రీడ్ ద బుక్, ఐ కాంట్ రీడ్ ద బుక్, ఐ కుడెంట్ రీడ్ ద బుక్ ఆర్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు రీడ్ ద బుక్ అని కూడా చెప్పచ్చు. ఐ కుడ్ రీడ్ ద బుక్ బికాస్ ఐ హ్యాడ్ ఫ్రీ టైమ్, ఐ కుడ్ రీడ్ ద బుక్, ఐ కుడెంట్ రీడ్ ద బుక్. ఐ వుడ్ రీడ్ ద బుక్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఐ వుడ్ రీడ్ ద బుక్స్. ఓకే, ఈవెన్ వెన్ ఐ వాజ్ స్టూడెంట్ ఐ వుడెంట్ రీడ్ ద బుక్స్. నెగిటివ్లో చెప్పాలంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను బుక్స్ని చదవలేకపోయాను. ఓకే, ఐ విల్ నాట్ రీడ్ ద బుక్ ఆర్ ఐ వోంట్ రీడ్ ద బుక్ ఎనీమోర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇలా ఈ ఒక్క బుక్ను ఉపయోగించి ఒక్క ఆబ్జెక్ట్ యూస్ చేసి ఇంగ్లీష్ మాట్లాడాను. సబ్జెక్ట్ కంపల్సరీ ఉంటారు, వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఉపయోగించి సిచ్యువేషన్ తీసుకుని ప్రజెంట్లో ఎలా మాట్లాడాలి, పాస్ట్లో ఎలా మాట్లాడాలి అని తెలుసుకుంటే ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడొచ్చండి. ఇది చాలా చాలా ఈజీ. అయితే వీడియో చూడడమో లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు ఒక 30 days అనో 45 days అనో 90 days అనో ఇలాగా మనం అమౌంట్ కట్టేసి క్లాసెస్లో చాలామంది జాయిన్ అవుతారు పాపం. కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. అప్పటికప్పుడు చెప్పింది చాలా ఓకే మనకి బుర్రకెక్కింది, చాలా బాగుంది, చాలా ఎక్సర్సైజెస్ చేసాం కదా, చాలా ఈజీ అయిపోయింది అని అనుకుంటారు. మళ్ళీ తర్వాత అదావిది. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ను ఉపయోగించి ప్రతిరోజు నేను ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నానో మీరు ఒక బుక్ పెట్టుకోండి. మీరు ఏ సందర్భంలో దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో అది మీరు నోట్ చేసుకుని ఈ విధంగా సెంటెన్సెస్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, అయితే మరి మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి ఈ వీడియోలో. నేను ఇంకా మొత్తం వీడియో అనేది చేయలేదు. ఇంకొక వీడియోలో ఇంకా మంచిగా టెన్సెస్ని ఉపయోగించి ఎలా చేయాలో కూడా చెప్తాను. ఓకేనా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఏం చెప్పాను, ఐఎమ్ రీడింగ్ ద బుక్ అన్నాను, ఐ వాస్ రీడింగ్ ద బుక్ అని చెప్పాను. నేను బుక్ చదువుతూ ఉన్నాను,
అని చెప్పాలి అంటే అంటే ఎప్పటి నుంచి చదువుతున్నాను అనే దాని కోసం వేరే విధంగా మాట్లాడాలి. అంటే ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ద బుక్ అని చెప్తాం. ఓకే, ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ద బుక్ సిన్స్ మార్నింగ్ నుంచి చదువుతూనే ఉన్నాను అని చెప్పడానికి అది మరోలా వస్తుంది. అది ఇలాగ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి కాబట్టి ఐ హ్యావ్ బీన్ రీడింగ్ ద బుక్ సిన్స్ 1 hour అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో అలా అనమాట. ఎంత టైం నుంచి చదువుతున్నాము అనే దాన్ని మనం వేరే విధంగా చెప్తాం. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, కానీ చాలా ఈజీ. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ మాట్లాడటం చాలా చాలా ఈజీ అయిపోతుందండి. సో ఎలాంటి టెన్షన్ లేదు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కేవలం ఈ వీడియో అసలు ఇంగ్లీష్ రాదు అన్న వాళ్ళకి, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడాలి, నేర్చుకోవాలి అన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దేనికోసమో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఒక్కసారి నాకు పిన్ చేయండి, కామెంట్ చేయండి. పలానా టాపిక్ మీద డౌట్ ఉందో, లేకపోతే ఈ సెంటెన్స్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలనో, లేదు మీకు టెన్సెస్ గురించి మీకు వీడియో కావాలి అంటే కనుక ఒకసారి నాకు ఎక్కువ మంది మెసేజ్ చేస్తే దాని మీద నేను వీడియో చేస్తాను. ఓకేనా? సో ఇంకొక రోజు మరొక ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఇంగ్లీష్ నేర్చుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బై, టేక్ కేర్.